అందరూ అయితే అట్లా ఉన్నారు. సో ఈరోజు మేము ఫ్రెండ్స్ టోస్ట్ చేసేస్తున్నాం బ్రెడ్స్తో. సో ఫస్ట్ మా మమ్మీ అక్కడ ఒకటి ప్రాసెస్ చేస్తున్నాం. సో వెళ్ళి మా మమ్మీని చెప్పు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్, దాంట్లో పాలు, దాంట్లో దాల్చిన చెక్క దంచి, ఎగ్ కూడా వేస్తానా? మరి ఎగ్గుతోనే చేసాం. దాల్చిన చెక్క దంచి పౌడర్ చేసి వేసామన్నమాట గాయస్ దాంట్లో. సో ఇప్పుడు విస్కర్తో అయితే పటాపటా తిప్పేయడమే. విస్కర్ కనిపించట్లా. మిరియాలు ఎంతేనా మరి? మిరియాలు ఎంతనా? సో ఇక్కడ బ్రెడ్ అయితే, సో బ్రెడ్కి అయితే ఇక్కడ చుట్టూ బ్రౌన్ పార్ట్ అయితే రిమూవ్ చేసాను. ఇట్లా ఇప్పుడు 2 బ్రెడ్స్ అయ్యాయి. ఇంకా ఎన్ని బ్రెడ్స్ ఉన్నాయంటే ఇది 1 2 3 4 బ్రెడ్స్ ఉన్నాయి. ఇంకా కట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని పటపట తిప్పేద్దాం. మీరు యూట్యూబ్లో చూస్తే దొరికిద్ది ఈ ఫ్రెంచ్ టోస్ట్ ఆఫ్ విత్ బ్రెడ్ అని కొడితే వచ్చిద్ది. సో దాంతో మీరు చేసుకోవచ్చు. సో దీన్ని పటపట తిప్పేయడమే. ఇంకా 2 బ్రెడ్స్ ఉన్నాయి. సో 2 బ్రెడ్స్ సో చూసాను కదా, ఫ్లఫీ ప్లేస్. ఏంటి ఏదో వాసన వస్తుంది ఇక్కడ? మామిడికాయలా? మా చాలా ఇప్పుడు మా మమ్మీ కలిసి ఇంకా తిప్పుతారనమాట. నేను కట్ సో ఇక్కడ మా చెల్లి కట్ చేస్తుంది. నేను కూడా పని చేశాను అనమాట, దాల్చిన చెక్క దంచడం. అయిపోయింది మొత్తం. ఏది అమ్మ అది ఒకటి ఉంటుంది కదా నాన్ స్టిక్. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిక్స్చర్లో బ్రెడ్ని ముంచి ప్యాన్ మీద పెట్టాలి. నాన్ స్టిక్కి ప్యాన్ ప్రిఫర్ చేయాలి. సో నాది ఇంకా కట్ చేయటం అవ్వలేదు. అప్పుడే మా మమ్మీ ముంచేస్తారంట. ఇంకా ఒకటి ఉంది, అవి ఒకటి కట్ చేసేస్తే దాని మీద నెయ్యో బటర్ అప్లై చేయాలి. మళ్ళీ నవ్వుతారు. మిక్సింగ్ గాయ్స్. సో బ్రౌన్ పార్ట్స్ అయితే రెడీ గాయ్స్. ఇదిగో ఇదిగోండి గాయ్స్. సో దాన్ని తిప్పిద్దు నువ్వు వీడియో అక్కడ పెట్టాను. సో బ్రెడ్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హనీ గారు తిప్పుతారు. ఎగ్ 2 ఎగ్స్ పగలగొట్టి చెత్త పౌడర్ ఉంటుంది కదా, అది వేసి బాగా మిక్స్ చేసి మమ్మీ టీ పొంగు. నా బ్రెడ్స్ దగ్గర కూర్చొని చూద్దాం. రెడీ గాయస్. సో మేము ఎప్పుడు హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటాము. ఇవ్వండి చూపిస్తాను. ఇదో మోడర్న్ 100% హోల్ వీట్ బ్రెడ్ అనమాట. సో చాలామంది బ్రెడ్ పైన ఉన్న ఈ లేయర్ని వేస్తారు అనమాట. అది ఈ లేయర్ని తినొద్దు. సో దాన్ని అట్లానే ఉంచండి. మేము టోటల్ 6 బ్రెడ్స్ తీసుకున్నాం. బ్రెడ్ చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇదంతా నా బ్రౌన్ పార్ట్.
ఇంకా అలా తిప్పుతాను. సో ఇప్పుడు బటర్ తెచ్చినా పోయేది నన్ను. స్టవ్ వెలిగించుకొని అవును చిన్న చిన్నవి ఉన్నాయి. నేను అప్పటికి చెప్పా ఈ టైం గాయస్ బటర్ నెయ్యో వేయాలి. చాలా సో మంది మా butter ఇంట్లో వేస్తారు. బటర్ లేదు కాబట్టి మేము నెయ్యి వేస్తాం. చాలా మంది బటర్ వేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ బటర్ వేస్తారు. ఇది మా బూర్లమ్మ. చెంప పగిలిద్ది అప్పుడు. మిడిల్ ఆఫ్ ఆన్లైన్ సీలింగ్. నెయ్యి మధ్యలో వేయాలి. బటర్ నెయ్యో కానీ మధ్యలో నెయ్యి లేదుగా, ఇది సరిపోదేమో రా. ఇదిగోండి గైస్, మాకు ఇంకా తెలియదు నెయ్యి అయిపోయింది. సో ఇది ఇదిగా ఉంది మా మామయ్య అది సరిపోతలేదు తెలియదు. సో బ్రెడ్ వెళ్ళి నెయ్యి వేసేనా? మంచి నెయ్యి ఎందుకు అది ఉన్నాడు అమ్మమ్మ అట్లా కలపక చేసి ఇదిగో ఇంకా పెంట చేస్తుంది వద్దు. కింద అంతా బ్లాక్ బ్లాక్ ఉంటాయి. అమ్మ ఉన్నాడు ఉన్నాయి కానీ. అమ్మా ఇట్రా ఒకసారి. ఫ్యాన్ మీద బటర్ రాసేసుకోవాలి. బటర్ కాదు నెయ్యి. అంతా బ్లాక్ బ్లాక్. నెయ్యి ఉందా? ఇదేనా? అమ్మి పొంగు టీ పొంగు. నెయ్యి రాసేసుకున్న తర్వాత మన పక్కన బ్రెడ్స్ ఇక్కడ మిక్స్చర్ బాగా మిక్స్ చేసి దానిపైన చాలా మంది ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తింటారు. చక్కగా ఐస్ క్రీమ్ తేలా ఐస్ క్రీమ్ వచ్చేసి ఇంకా చాలా. సో జాగ్రత్తగా సో ఈ ఒక్కొక్కటి ముంచాలి గాయస్. నేను అందిస్తాను మమ్మీకి. సో ఇప్పుడు బ్రెడ్ని ముంచేయాలి దీంట్లోకి. ముంచేసిన స్నానం తర్వాత చేస్తుంది చక్కగా బ్రెడ్ ముంచేసిన తర్వాత చక్కగా దాంట్లో తీసేయండి. చక్కగా తీసి ప్యాన్లోకి వేసేది. సో బ్రెడ్ 2 సైడ్స్ కావాలి. సో కాలిన తర్వాత తీసుకోండి. చెయ్యి పడ్డా. సో అదే రక్తకాలు ఏడబడేసినామమ్మ. మాడగొడితే సరిపోద్ది. సో ఇటు సైడ్ మరి కావాలి. సో అదైతే మాడిపోతుంది గాయస్. ఉంటుంది మా ఏది అట్ల కాడ ఎటు పడేసిందిరా? ఓ అమ్మా ఇది అడుగు అమ్మమ్మ. మామా ఓరి ఇల్లు అడిగి అట్లా ఆడవాడేసు అట్లా అది మాడిపోతుంది గాయస్. ఏదా అట్ల కాడ? అది మాడుతుంది. అమ్మి టీ పొంగు. సో చూసారు కదా మా అమ్మమ్మ అసలు అక్కడ పెట్టింది అసలు ఎంత దారుణంగా ఉందో. అంటూ అది మాడి ఇప్పుడు తిప్పుతుంది మా గుడులు. సో సో చూసారు కదా అట్లా తిప్పాలి. మీకు డబల్ కావాలంటే డబల్ అయినా చేసుకోవచ్చు. కొంతమందికి అట్లా ముంచడానికి చిరాకు కానీ ముందు తీసుకొని ఎట్లా ఎట్లా స్ప్రెడ్ చేసేసుకొని వేసేయటం. మా బోర్డు తిప్పిస్తే సో నెక్స్ట్ స్ప్రెడ్ వచ్చేసి సో టోటల్ బ్రెడ్స్ ఇటు సైడ్ పెట్టు పక్కన వేసి. అండ్ ఇక్కడ బ్రెడ్స్ వేసేసింది అమ్మి. ఇందుట్లో అయ్యాము బ్రెడ్స్. సో అమ్మి ఇట్లానే బ్రెడ్స్ అన్ని కాల్చుకోవాలి. బ్రెడ్స్ అన్ని కాల్చాలి. ఈరోజు నేను మా హోమ్ టూర్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ చూపిస్తాను మా హోమ్ టూర్. సో
హోమ్ టూర్ అనమాట గాయస్. సో ఇది ఎంట్రన్స్ కొత్త బిల్డింగ్. సో ఇది మా కార్ ఇదన్నమాట అవుట్ సైడ్. సో ఇటు సైడ్ వెళ్తే మనకు లిఫ్ట్ కనిపించిద్ది. ఆ లిఫ్ట్ గేట్స్ తీసి 3 ఫ్లోర్స్ పైకి అనమాట. సో ఇప్పుడు స్ట్రైట్గా దీని లోపలికి వెళ్తే ఇది డోర్. తర్వాత ఈ సోఫా, ఇది డెస్క్, ఇక్కడ ఫ్యాన్ ఏదైనా వర్క్ చేసుకోవడానికి. ఇది టీవీ, అది సోఫా, ఇది డైనింగ్, అది కిచెన్, ఇది ఒక బెడ్రూమ్. అట్లా ఓదగా ఆ నోట్లో ఉండేది దాంట్లో వెళ్ళిపోవాలి. ఇంకో బెడ్రూమ్ మంచి చూపిస్తారండి, దాంట్లోనే మేము వ్లాగ్స్ చేస్తాం. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ టు అవర్ ఓన్ బెడ్రూమ్ అనమాట. సో నేనైతే చాలా అలసిపోయాను, అసలు ఫేషియల్ చేసుకోలేను అనమాట. సో ఈరోజు బాత్ చేసి, రేపు సాటర్డే కాబట్టి రేపు వ్లాగ్స్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే సండే చర్చ్ ఉంది. సో పైగా మళ్ళీ అక్కడ సాటర్డే నైట్ హెడ్ బాత్ చేయాలని అంతా ఉంది కదా. సో ఈరోజు నేనైతే కొప్ప కట్టేసుకునే ఉన్నాను గైస్, ఎందుకంటే జడ చాలా లూజ్ అయిపోయింది. నేను నైట్ అయితే నేను వేసుకున్నాను అనమాట జడ. సో అంతే గైస్, ఇంకా ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కడ కొట్టినా ఆ ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ అయితే దొరికిద్ది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హియర్. దీని లోపలైతే స్విచ్ బోర్డ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట గాయస్. ఏంటి అక్కడ అంతా పొగల. ఈ డిజైన్ అయితే బాగుంది కదా గాయస్, చాలా నచ్చింది నాకైతే ఈ డిజైన్. సో అక్కడ ఇంకా అవ్వలేదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ దూరంగా తీసుకొచ్చేసి స్పీచ్ ఒకటి చెప్తున్నాను. ఇది మా చెల్లి వదిలిపెట్టిన రైస్ అనమాట. సో మీరు చూస్తే మొత్తం అంటే అదంతా పొగలు పొగలు ఉన్నాయి. చిమ్నీ ఆన్ చేయండి. ఇది ఏంటి అక్కడ ఏదో స్పెషల్గా ఉందని ఓపెన్ చేద్దాం ఒకసారి. కేక్ అనమాట గాయస్, కేక్. అక్కడ చూసారా వాటర్ మెలన్, అది వాషింగ్ ఏరియా అనమాట. వాషింగ్ అంటే ఏమైనా క్లోత్స్ ఉతుక్కోవడానికి, వాషింగ్ మిషన్ ఉంది కానీ కొన్ని క్లోత్స్ మనం ఉతుక్కోవాలి కదా. సో ఆ క్లోత్స్ ఉతుక్కోవడానికి, ఇంకా అక్కడ బ్రష్ చేసుకోవడానికి. వాష్రూమ్స్ ఒక 3 ఉంటాయి. అక్షయ ఒకసారి ఇటు చూడు. దా స్పీచ్ చెప్పు. బ్యాంకర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు. మై నేమ్ ఇస్ అక్షయ్. బై గైస్. సో ఇట్లా ఉన్నా అనమాట నేను ఈరోజు నా పరిస్థితి. సో ఫ్రెంచ్ టోస్ట్ అయిపోయాక దాని గార్నిషింగ్ ఎట్లా ఉంటుంది ఇంకా అన్నీ నేను మీకు చూపిస్తాను, సరేనా. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనమాట, లైక్ ఫ్యామిలీ స్టార్స్ మూవీ. సో మా చెల్లి ఒక ఫ్రెంచ్ టోస్ట్ని తీసుకొచ్చింది. ఏంటి మాడగొట్టారా? చేసింది. బాగుందా? ఐ డోంట్ టేస్ట్. ఎవరు కనిపెట్టారు రెసిపీ? నేనే కనిపెట్టా. సో అసలు చాలా చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట గైస్. ఫ్రెంచ్ టోస్ట్ అని కొడితే చాలా రెసిపీస్ వచ్చాయి. కానీ మా చెల్లి మన యూట్యూబ్ షార్ట్స్లో చూసింది అనమాట. సో ఆ ఒక్కటిని పట్టుకొని ఇంకా కూర్చుంది. వచ్చేసింది మా చెల్లి గారు, వచ్చి డ్యాన్స్ వేస్తుంది. సో గాయస్ ఇంకోటి చెప్పన, నా ఏళ్ళు ఇలా బెండ్ అవుతాయి చూడండి. 3 ఫింగర్స్ అట్లా బెండ్ అవుతాయి. ఇదే మ్యాజిక్ అంటారు. సో మా చెల్లి గారు కూడా వచ్చేసి చూపించడానికి.
నాకు ఓన్లీ ఇవే బెండ్ అవుతాయి. సో గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయినా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ వీడియో అని చేసి కూడా పెట్టాను అనమాట. సో ప్లీజ్ గాయస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా అయింది రెండేనా? ఎస్. సో నేను సో ఇప్పుడు దాకా తను కోల్డ్ రైస్ వదిలేసాను అనమాట. సో ఆవకాయ పచ్చడి తిన్నాం. ఆవకాయ గాయస్. గాయస్ ఎంతమంది ఆవకాయ పచ్చడి కొట్టారో కామెంట్ చేయండి.